ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే ఒక చర్చ నడుస్తుంది. అదే ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యారో, ఆ తర్వాత భారతదేశం పైన ఏదైతే టారిఫ్‌లు లేదా సుంకము అని అనుకోవచ్చు. ఇది ఎప్పుడైతే విధిస్తారు అన్నారో, అప్పటినుంచి ఈ చర్చ రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతుంది. అసలు నిజంగా ట్రంప్ విధిస్తున్న ఈ టారిఫ్ ఏదైతే సుంకము అనుకుంటున్నామో, దానివల్ల మనకు లాభం ఉందా? భారతదేశానికి నష్టం ఉందా? అసలు ట్రంపు హుటాహుటిగా అకస్మాత్తుగా ఎందుకు ఈ టారిఫ్ నిర్ణయాలు తీసుకున్నారు అనే దాని గురించి మాట్లాడే ముందు మనం అసలు ఈ టారిఫ్ అంటే ఏందో ఒక్కసారి తెలుసుకుందాం. ఏదైనా ఒక దేశంలోకి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై విధించే పన్నునే లేదా టారిఫ్‌నే లేదా దిగుమతి సుంకాన్ని మనం ఈ టారిఫ్‌లుగా వాడుకున్నాం. అయితే ఏ కంపెనీ అయితే ఆ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుందో ఆ కంపెనీయే ప్రభుత్వానికి సుంకం అయితే చెల్లిస్తుంది. అంటే విదేశీ కంపెనీల నుంచి నిర్దేశిత రంగాలకు రక్షించుకునేందుకు దేశాలైతే ఈ సుంకాలైతే విధిస్తుంటాయి. అంటే అమెరికా వస్తువులను దిగుమతి చేసుకునే దేశాలు ఇక్కడ భారీగా పన్నులు విధిస్తే, అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై కూడా భారీగా పన్నుల వడ్డింపు ఉంటుంది అని చెప్పి ఎప్పుడైతే రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారో అప్పుడే ప్రకటించారు. ముఖ్యంగా ఆ ప్రకటనను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఏదైతే బుధవారం రోజు లిబరేషన్ డే, అమెరికాకు సంబంధించి లిబరేషన్ డే రోజు అంటే ఏప్రిల్ 2, 2025లో ఎర్లీ మార్నింగ్ అంటే మనకు అర్ధరాత్రి అయిన సమయంలో ట్రంప్ ఒక్కసారిగా ఈ టారిఫ్ల గురించి ప్రకటన అయితే విడుదల చేశారు. అయితే ఈ టారిఫ్లు ట్రంప్ ప్రకటించడానికి ముఖ్యంగా ఎలాంటివి అంటే ఒక్కసారి మనం ఏ దేశాలు అమెరికాకి టారిఫ్లు విధిస్తున్నాయి, ఇప్పుడు కొత్తగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల టారిఫ్లు ఎలా పెరుగుతున్నాయి అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుంటే, ముఖ్యంగా చైనా అమెరికా ప్రొడక్ట్స్కి సంబంధించి 67% టారిఫ్ విధిస్తుంటే, ఇప్పుడు కొత్తగా అమెరికా అటు చైనాకు సంబంధించిన దిగుమతులపైన టోటల్గా 34% టారిఫ్లను అయితే విధిస్తుంది. ఇక ఎక్కువ మొత్తంలో వియత్నాం చూసుకుంటే 90% అటు టారిఫ్లు విధిస్తుంటే, ఇప్పుడు వియత్నాం నుంచి వచ్చే దిగుమతుల ప్రొడక్ట్స్ పైన కూడా టోటల్గా 46% అటు అమెరికా ప్రెసిడెంట్ అయితే కొత్తగా టారిఫ్లను అయితే విధించారు. ఇక ముఖ్యంగా మన దేశం విషయం మాట్లాడుకుంటే భారతదేశము 52% టారిఫ్లను విధిస్తుంటే, ఇక్కడ కొత్తగా ఈసారి 26%గా ట్రంప్ అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఇక్కడ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మెయిన్గా చూసుకుంటే కనుక మన ట్రేడ్ మార్కెట్ ఏమైనా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా మనం మాట్లాడుకుంటే కనుక, ముఖ్యంగా భారతదేశము అటు అమెరికాతోటి దాదాపు 118.3 బిలియన్ ట్రేడ్ మార్కెట్ అయితే ఇక్కడ కొనసాగుతుంది. ఒక్కసారి అమెరికాకు చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ చూస్తే కనుక టోటల్గా 77.5 బిలియన్ డాలర్లుగా ఉంటే, మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న దాంట్లో టోటల్గా 40.8 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఇక్కడ భారత్ అమెరికాకి, అమెరికా నుంచి భారత్కి దాంట్లో మధ్య వ్యత్యాసం చూసుకుంటే దాదాపుగా 37.5 బిలియన్ అమెరికన్ డాలర్లు భారతే ఎక్కువగా అక్కడికి ఇంపోర్ట్ అయితే చేస్తుంది ముఖ్యంగా అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. దీని ద్వారా ఏదైతే ఈ టారిఫ్ల ద్వారా టోటల్గా మార్కెట్ విషయానికి వస్తే మనం ఏమేమి ఇక్కడ భారత్ నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అంటే జెమ్స్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఫార్మాసిటికల్స్, టెక్స్టైల్స్కి సంబంధించి టోటల్గా భారత్ నుంచి మనం అమెరికాకైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి అమెరికా నుంచి మనం ఏం దిగుమతి చేసుకుంటున్నాం? ఆయిల్ అండ్ మిషనరీ ఏదైతే మన దగ్గర మిషనరీకి సంబంధించి వాటికి సంబంధించిన విడి పార్ట్స్ కానీ టోటల్గా ఆయిల్కి సంబంధించి మనం అమెరికా నుంచి అయితే ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నాం. టోటల్గా భారత్ అమెరికాల మధ్య ఉన్నటువంటి ఈ మార్కెట్ చూసుకుంటే 35.32 బిలియన్స్ భారతదేశమే అధికంగా ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తుంది. ఇక ట్రంప్ ఏదైతే ఈ సుంకాల విషయంలో భారత్ విధిస్తున్న సుంకాల విషయంలో అటు ట్రంప్ ఏదైతే అసహనంగా ఉండడంతో ఇక్కడ అంటే మీరెంత విధిస్తే మేము కూడా అంతే విధిస్తాము, మీరు ఏదైతే మా యొక్క ప్రొడక్ట్స్ మీద ఇప్పటికే టారిఫ్లు విధిస్తున్నారో దాని ప్రకారమే మేము కూడా టారిఫ్లు విధిస్తామంటూ కూడా ట్రంప్ అన్ని దేశాలకు కూడా ప్రకటించారు. దాంట్లో భాగంగానే భారత్ విషయానికి చూసుకుంటే కనుక
టోటల్గా హ్యార్లీ డేవిడ్సన్ అనే ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే, హ్యార్లీ డేవిడ్సన్ అనే బైక్ మనం అమెరికా నుంచి ఇండియాకైతే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న దాంట్లో టోటల్గా మనం విధిస్తున్న టారిఫ్ 75 నుంచి ఇప్పుడు 50%. అంటే గతంలో 75% మనము టారిఫ్ విధిస్తే ఆ బైక్ రేట్ ప్రైస్ మీద, ఇప్పుడు దాన్ని కొత్తగా ఏదైతే నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ ద్వారా ఈ 75 నుంచి 50% అంటే ఎప్పుడైతే ట్రంప్ మేము కూడా టారిఫ్లు విధిస్తాం, అందరూ కూడా సమానంగా అంటే మా యొక్క ఎగుమతుల పైన మీరు టారిఫ్ విధిస్తున్నప్పుడు మీ యొక్క దిగుమతుల పైన కూడా మేము ఖచ్చితంగా టారిఫ్ విధిస్తామని ట్రంప్ ప్రకటించడంతో భారత్ ఈ విషయంలో కాస్త తగ్గి ఈ 25% ఏదైతే టారిఫ్ ఉందో దాన్ని ఇమ్మీడియట్గా తగ్గిస్తూ వచ్చింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మన సెక్టార్స్ అంటే ఒకవేళ ట్రంప్ విధించిన ఈ ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అంటే ఈ టారిఫ్లు ఉన్నాయో దాని ద్వారా భారత్ ఏ రంగాల్లో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని చూస్తే కనుక జెమ్స్ అండ్ జ్యువెలరీ అంటే మనకు సంబంధించి ఆభరణాల విషయంలో భారత్లో ఎక్కువగా మనం చూసుకుంటాం, ఇక్కడ తయారవుతాయి, వీటిని అమెరికాకు పంపిస్తూ ఉంటాం. ఇక జెమ్స్ అంటే డైమండ్స్ విషయంలో కావచ్చు, ఇవి కూడా భారత్ నుంచి మనము ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాం, అక్కడ అమెరికా దాన్ని ఇంపోర్ట్ అయితే చేసుకుంటుంది. వీటి కూడా ఇవి రిస్క్ ఫ్యాక్టర్లో పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆటోమొబైల్ సెక్టార్ కూడా భారత్ నుంచి ప్రమాదంలో పడే ఉంది. ఇక ఫార్మాసిటికల్స్, ఇంకా నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ మెషినరీ, తర్వాత టెక్స్టైల్స్ అండ్ అప్రెల్స్ సెక్టార్ అండ్ గోల్డ్ ప్రైస్ అండ్ క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్స్, దీనన్నిటి మీద కూడా ఎక్కువ మొత్తంలో మనకు టారిఫ్లు పడడం ఉండటంతో మనం ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నిపుణులు చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా ఏదైతే ఫార్మాసిటికల్స్కి సంబంధించి దీని మీద టారిఫ్ పడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అని చెప్తుండడంతో ఈ ఒక్క విషయంలో మనకు కాస్త ఏదైతే వీటన్నిటి మీద టారిఫ్లు విధించినా ఈ ఒక్క విషయంలో మాత్రం మనకు కాస్త అడ్వాంటేజ్గా మాత్రం మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో మనము అమెరికాకి ఫార్మాసిటికల్స్ సంబంధించిన మందులు అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే జెనరిక్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో భారతదేశంలో తయారైన మెడిసిన్ అది అమెరికాలో ఇంపోర్ట్ అంటే వాళ్ళు ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నారు. కాబట్టి దీని మీద కనుక ఒకవేళ టారిఫ్ విధించకపోతే అది భారత్కు లాభం చేకూరే అంశంగా అయితే మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇండియాస్ గ్రాస్ ఎక్స్పోర్ట్స్ విషయం చూసుకుంటే కనుక ముఖ్యంగా మెక్సికోకు ఎక్కువ %, తర్వాత వియత్నాం, తర్వాత తైవాన్కు ఇలా చూసుకుంటూ వస్తే భారత్కి ఏదైతే ఈ ఇంపాక్ట్ చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. మరి వీటన్నింటి నుంచి మనం బయటపడాలి ఒకవేళ ఈ టారిఫ్ల విషయంలో చూసుకుంటే కనుక అమెరికా ఇంత మొత్తంలో టారిఫ్లు విధిస్తే ముఖ్యంగా మనకు భారత్లోని ఫ్యాక్టరీలకు కానీ యువతకు కానీ నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి మనము ఏదైతే వస్తువుని కనుక ఇక్కడ తయారైన వస్తువుని ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఒకవేళ అమెరికా దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నా అక్కడ ఎక్కువ మొత్తంలో టారిఫ్ విధించడంతో అక్కడ సేల్ అనేది ఆ వస్తువు యొక్క సేల్ అనేది పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ ఇక్కడ డిజైన్ చేసి అమెరికాకు పంపిస్తే అక్కడ టారిఫ్ విధిస్తే అక్కడ లోకల్గా తయారయ్యే షర్ట్లకు టారిఫ్ తక్కువ ఉండడంతో ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదంటే పబ్లిక్ కూడా ఆ వస్తువులనే కొనడానికి మెయిన్గా సుముఖత వ్యక్తం చేస్తారు. కాబట్టి ఈ టారిఫ్ల వల్ల ఇక్కడ తయారైన వస్తువులు ఎక్కువ మొత్తంలో అక్కడ సేల్ కాకపోవడంతో ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ లేదంటే ఏదైతే పారిశ్రామిక సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా లాస్లోకి వెళ్ళే అవకాశాన్ని, ఒక్కసారి ఏదైనా పరిశ్రమ గనక లాస్లోకి వెళ్తే అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కూడా పూర్తిగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్నాయి. మెయిన్గా జీడిపి కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తంగా అమెరికా విధిస్తున్న టారిఫ్ వల్ల భారత్కి ఎక్కువ మొత్తంలో ఇంపాక్ట్ కాదు అని చెప్పినప్పటికీ కూడా 0.01% జీడిపి మీద ఎఫెక్ట్ పడే అవకాశం. ఈ 0.01% కదా అని మనం ఆలోచించు, కానీ దీని ద్వారా చాలా మొత్తంలో ఇక్కడ ఇంపాక్ట్ అయితే భారత్ మీద కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మనం ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పోర్ట్స్లో దాదాపు $77.5 బిలియన్ కేవలం అమెరికాకే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మిగతా కంట్రీలో చూసుకుంటే యూఏఈకి $35.6 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దీన్ని గనక తగ్గించుకొని అంటే కేవలం మనం అమెరికా మీదే డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఇక్కడ మన ఏవైతే నైబర్ కంట్రీస్ కానీ లేదంటే సౌత్ ఏషియన్ కంట్రీలు కావచ్చు లేదంటే ఇతర దేశాలను కూడా చూసుకుంటే అంటే యూకే కానీ హాంకాంగ్ కానీ చైనా కానీ
నెదర్లాండ్ కానీ ఇక మన చుట్టుపక్కల ఉన్నటువంటి సౌత్ ఏసియా కంట్రీస్ కానీ వీటన్నిటి మీద గనక అంటే ఈ ఎక్స్పోర్ట్స్ కనుక చేసుకుంటే గనక మనకు లాభదాయకంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు దీని నుంచి మనం ఎలా గట్టెక్కాలి అనేది ఆలోచిస్తే కనుక ఏదైతే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెయిన్గా ఈ మేక్ ఇన్ ఇండియా అనే ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చారు. ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్లోనే ఇప్పుడు చాలా వరకు మన భారతదేశంలోనే గుండు సూది నుంచి విమానాలకు సంబంధించిన వరకు టోటల్గా ఇక్కడ చాలా వరకు పరిశ్రమల్లో తయారవుతున్నాయి. అదేవిధంగా యువతకు గనక సరైన ప్రోత్సాహకాలు అందించి గనక ఇక్కడ పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తే గనక రాబోయే రోజుల్లో మన ప్రోడక్ట్ మనమే తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకే ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని ఇక్కడ భారత్ యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం, ఇక్కడ యువత కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరము మనకు కనిపిస్తుంది. ఇక రెండో అంశంగా మనం మాట్లాడుకుంటే గనక ఒకవేళ ఇక్కడ అమెరికాతోటి భారత్కి సత్సంబంధాలు ఉండడంతో ఏదైతే అమెరికా ఇప్పుడు టారిఫ్ విధిస్తుందో ఆ టారిఫ్ విషయంలో అటు ట్రంప్తో గనక భారతదేశము సత్సంబంధాలు ఉండడంతో వెళ్ళి గనక ఒకవేళ మీరు విధిస్తున్న ఏదైతే టారిఫ్ విషయంలో కాస్త తగ్గిస్తే గనక టారిఫ్ ఏదైతే తగ్గిస్తే గనక మీ యొక్క ఆర్థిక వృద్ధి కానీ భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి కానీ టోటల్గా అటు సెటిల్ అయ్యే అంటే ఇద్దరు సమానంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. యువతకు ఉద్యోగాలు కోల్పోకుండా చూసిన వాళ్ళు అవుతారు అంటూ గనక భారత్ గనక ఒకవేళ అమెరికాతో సత్సంబంధాల నేపథ్యంలో ఈ డీల్ గనక జరిగితే రాబోయే రోజుల్లో భారత్కి సంబంధించి ఈ టారిఫ్లని తగ్గించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంట్లో కొన్ని ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా చైనా పైన టోటల్గా ఇక్కడ చైనా కానీ ఇతర దేశాలపైన ఎక్కువ మొత్తంలో చైనా మీద చూసుకుంటే కనుక 34% టారిఫ్ విధిస్తున్నారు. అలాగే వియత్నాం పైన 46% టారిఫ్ అయితే విధిస్తున్నారు. ఈ టారిఫ్లకు అంటే ఎక్కడైనా సరే చైనాకు సంబంధించి కానీ ఇతర కంపెనీలు కానీ ఇక్కడ వేరే దగ్గర పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లేకపోవడంతో ఇప్పుడు ఏవైతే టారిఫ్లు తక్కువగా ఉన్న దేశాలపైన కంపెనీలు వచ్చే అవకాశం ఉన్నాయి. భారత్లో గనక విదేశాలకు సంబంధించి అంటే అమెరికా కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీలను గనక ఇక్కడ గనక ప్రోత్సహించి వారికి సరైన విధంగా వెసులుబాటు గనక భారతదేశ గవర్నమెంట్ గనక కల్పిస్తే గనక రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా ఫ్యాక్టరీలు నెలకొల్పే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఇక టోటల్గా ఇక్కడ భారతదేశం కూడా 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది ఇప్పుడే ప్రపంచంలో. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ వియత్నాం కానీ థాయిలాండ్ కానీ బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఏవైతే టారిఫ్ ఎక్కువ ఉన్న దేశాలతో కనుక సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటే కనుక రాబోయే రోజుల్లో భారత్ కూడా మరి ఒక ఆర్థిక శక్తిగా అంటే ముందుకు ఇంకో మరో 2వ ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక దీనిపైన టోటల్గా అంటే ఈ టారిఫ్లకు సంబంధించి టోటల్గా మనం ఇంకా ఎలాంటి వెసులుబాటు చేసుకోవాలి, మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా భారత్ ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, దీనిపైన మోడీ కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మనందరికీ వెసులుబాటుగా ఉంటుంది, రాబోయే ఆర్థిక శక్తిగా అంటే భారత్ ఆర్థిక శక్తిగా ఎదగడానికి మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.